జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా పలు డివిజన్లో మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, శ్రీ గణేష్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. శ్యామ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు రెండో భార్య ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి నందినిని ఆత్మహత్య తట్టుకోలేక ప్రియుడు నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. అయితే ప్రియురాలి ఇంట్లో పెళ్లికి కొంతకాలం ఆగాలని తల్లిదండ్రులు సూచించారు. మనస్తాపానికి గురై సోమవారం ఉరివేసుకుని నందిని ఆత్మహత్య చేసుకోగా విషయం తెలుసుకున్న నాగరాజు తీవ్ర ఆవేదనతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ బండ్లగూడలో దారుణ హత్య కలకలం రేపుతోంది. పాత బస్తీకి చెందిన మోసిన్ పై గుర్తు తెలియని 4 దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కేసు విషయంలో 5 ఖైదీలను హైదరాబాద్ నుంచి ఖమ్మం కోర్టుకు తీసుకుని వెళుతున్న పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో ఆ కారును వెనక నుంచి పోలీసు వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి గాయాలు కాగా పోలీసులు, ఖైదీలు సురక్షితంగా బయటపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్లోని పలు ప్రాంతాల్లో మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని నవీన్ యాదవ్ ను గెలిపించాలని అభ్యర్థించారు. తుఫాను వల్ల ఏపీలో 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 3 సార్లు తుఫాను వచ్చిందని, అప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని మండిపడ్డారు. అయితే చంద్రబాబుకు రైతులకు జరిగిన నష్టాలను ఎలా నివారించాలో తెలియదన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ప్లాంట్ ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికులకు సంబంధించిన వేతనాలు, అలవెన్సులు, బోనస్లు ఇవ్వాలని 2వ రోజు విధులను బహిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో విజయవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ ఏర్పాట్లపై మంత్రులు తుమ్మల, వాకిటి శ్రీహరి సమీక్షించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ప్రచార ఏర్పాట్ల రూట్ మ్యాప్లలో స్థానిక నేతలతో కసరత్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బోరబండ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలతో సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఓటు వెరిఫికేషన్ గురించి మార్గదర్శకాలు వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు.